మ్యారీడ్ వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ అలా వచ్చేస్తూనే ఉంటుంది, వాళ్ళు అబార్ట్ చేసుకుంటూనే ఉంటారు. కావాలి ఇన్ఫర్టిలిటీ, వాళ్ళకి ప్రెగ్నెన్సీ కావాలబ్బా అంటే వాళ్ళకి అది రాదు. సో అది డెస్టినీ మేబీ సమ్ టైమ్స్ ఐ ఫీల్. Correct. సో ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అన్మ్యారీడ్ గర్ల్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది అయితే డాక్టర్స్ని అప్రోచ్ చేస్తారు, కొంతమంది సొంతంగా వాళ్ళకు వాళ్ళే టాబ్లెట్స్ ఫార్మసీలో కానీ గూగుల్లో కానీ గూగుల్ నాలెడ్జ్ వాళ్ళు ఆన్లైన్ కానీ ఎక్కడి నుంచో టాబ్లెట్స్ వేసుకొని పిల్స్ వేసుకొని ఇన్కంప్లీట్ అబార్షన్స్తో వస్తుంటారు. సో ఈ ఇన్కంప్లీట్ అబార్షన్స్తో వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళు ఇంకా అంటే సొసైటల్ భయమో ఏదో మరి తెలియదు అనుకుంటారు, అలా ఇంట్లోనే ఉండిపోయి ఒక్కొక్కసారి ఇది అబార్షన్ సరిగా జరగక లోపల చిన్న చిన్న పీసెస్ మిగిలిపోయి వాళ్ళు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోక ఆ పీసెస్ అలా ఉండిపోయి ఫ్యూచర్లో ఎడేషన్స్ రావడము, యాషర్మన్ సిండ్రోమ్ కానీ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్కి డెఫినెట్గా ఇట్ ఎఫెక్ట్ చేస్తుందండి. సో ఈ అన్మ్యారీడ్ గర్ల్స్ ప్రెగ్నెంట్ అయినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి ప్రాపర్గా మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని అబార్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. అంతేగాని ఎక్కడో మెడికల్ స్టోర్లోనో ఎవరో చెప్పిందో గూగుల్ నాలెడ్జ్తో వెళ్ళి ఈ అబార్షన్స్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మేబీ కొంతమందిలో కరెక్ట్గా నార్మల్గా అయి ఉండొచ్చు, కానీ చాలా మందిలో ఏంటంటే ప్రాపర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ వల్ల ఫ్యూచర్లో డెఫినెట్గా ప్రెగ్నెన్సీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల కూడా ఎస్టీడీస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఫ్యూచర్లో ప్రెగ్నెంట్ అయిన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా వరకు